श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वंदे मुकुंदप्रिया। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 10/5/2024 శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకుందాం। ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము తదియ రాత్రి 2:52 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతుంది। రోహిణి నక్షత్రం ఉదయం 10:49 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది। దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:14 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి। అలాగే అమృత ఘడియలు ఉదయం 7:46 నుంచి 9:18 వరకు, తిరిగి రాత్రి 1:41 నుంచి 3:15 వరకు వ్యాప్తిగా ఉంటున్నది। వర్జము సాయంకాలం 4:18 నుంచి 5:52 వరకు, సూర్యోదయం 5:50 ప్రారంభమవుతుంది, సూర్యాస్తమయం 6:35 ఉంటుంది। రాహుకాలం ఉదయం 10:34 నుంచి 12:10 వరకు వ్యాప్తిగా ఉన్నది। నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందడానికి అవకాశం ఉంది। శుభవార్తలు వింటారు, మాతృసౌఖ్యం ఉంటుంది, పితృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా ఆస్తి లాభం కానీ, లేదా కోర్టు వివాదాలు ఏమైనా తండ్రి గారి నుంచి సంక్రమించాల్సినటువంటి ఆస్తి లాభాలు కానీ, అంటే తండ్రికి పెద్ద తండ్రి గారికి ఉండేటువంటి ఆస్తి గొడవలు ఈ రోజుతో సమసిపోయిన అవకాశాలు। సోదరుల మధ్య, స్నేహితుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది। స్నేహితుల వల్ల ఉద్యోగ లాభం, సోదరుల వల్ల విదేశీయాలు, బంధుమిత్రులతో అనుకూలవంతమైనటువంటి బాంధవ్యం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం। అలాగే రైతన్నలకు కూడా మంచి లాభాలు, పొలం కొనుగోలు చేసే అవకాశం ఉంది, స్థలం కొనుగోలు చేయొచ్చు, పంట లాభం కనబడుతుంది, మంచి విత్తనాలు లభించే అవకాశాలు, అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది। సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, పూలు పళ్ళు వ్యాపారానికి కూడా మంచి లాభాలు ఉన్నాయి। మినపగుళ్ళు, చింతపండు లాంటి వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది। ఇక చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతే వారికి, అలాగే మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి కూడా అనుకూలంగా, అంటే ఈ రంగాలలో అందరికీ అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పు। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, విద్యార్థులకి అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగము, మధ్యవర్తితో నుంచి బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి। ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు। వృషభ రాశి వారికి విదేశీయాన ప్రాప్తి చాలా మంచి, అంటే వివిధ దేశాల ప్రాప్తి ఉంది, అందుకే విదేశీయాన ప్రాప్తి అని చెప్తున్నాను। విదేశీయాన ప్రాప్తి, వీసా సౌలభ్యము, విదేశాల్లో కూడా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగం మార్పు పొందుకోవడం తప్పకుండా అనుకూలంగా ఉంటుంది। అలాగే గ్రీన్ కార్డు కానీ, పిఆర్ లాంటివి పొందుకోగలిగే అవకాశం, ఎందుకంటే H1B వీసాలు అనేవి రెగ్యులర్గా ఉండవని తెలుస్తోంది। జనవరిలోనూ, మార్చిలోనూ, తర్వాత మళ్ళీ ఉంటే సెప్టెంబర్లో, మళ్ళీ తర్వాత మార్చిలో ఉంటాయని తెలిసింది ఈ మధ్య నాకు। అందుకనే H1B వీసా గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి వీసాలు ఏవైనా సరే వచ్చే అవకాశం ఉంటుంది, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది, విద్యార్థులకి లాభము, ఉద్యోగస్తులకి అనుకూలత, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, IVF ద్వారా కానీ, IUF ద్వారా కానీ కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం బలం కనబడుతుంది। వివాహ సంబంధ వేడుకల్లో కూడా అనుకూలంగా ఉంటుంది। మాతాపితల సౌఖ్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో మంచి లాభాలు, ఆనందకరమైనటువంటి సంపద పొందుకునే అవకాశం తప్పకుండా, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకు అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతే వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, రైతన్నలకి పంట లాభము, లేదా పూలు పళ్ళు కూరలు పండించే వారు కానీ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, టోక్ వ్యాపారం చేసేవారు కానీ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం కానీ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి। ఆధ్యాత్మికమైనటువంటి
ఆనందయోగాలు, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం, గృహయోగము, ధనయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అనుకూలవంతంగా ఉండబోతోంది. వస్తులాభం, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి అనుకూలవంతమైనటువంటి అభిమానం, ఆర్థిక లాభం, గౌరవాన్ని పొందుకునే శుభయోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి పర్వాలేదు, అంటే కాస్త అనుకూలవంతమైన ఫలితాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే గురుడి యొక్క ప్రభావం చేత వ్యయంలో ఉన్నప్పటికీ గురుగ్రహ శుభగ్రహ దృష్టి వల్ల, అంటే గురుడు చూసినటువంటి స్థానాల బలం వల్ల వీరి కొంతవరకు ఈరోజు అనుకూలవంతంగా ఉంటుంది. చంద్రుడి యొక్క ప్రభావం వీరి కొంత వ్యయస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మీయుల వల్ల లాభాన్ని పొందుకోవడం, అంటే కుటుంబ సభ్యులు వీరికి సహకరిస్తారు. బయటి వాళ్ళ విషయం పక్కకు పెట్టండి, కుటుంబ సభ్యుల సహకారంతో లాభం. కుటుంబ సభ్యుల సహకారం వల్ల రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, సోదరుల వల్ల మంచి లాభం, మనోధైర్యం. సోదరులు అంటే ఒక రకమైనటువంటి ఆయుధం, మంచి పటిష్టమైనటువంటి దృక్పథం, దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుని శుభయోగాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, సూపర్ స్టోర్లు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభవంతంగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అనుకూలత. దేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత, మంచి ఉద్యోగంలో అనుకూలత. ముఖ్యంగా ఉద్యోగంలో ఒక మార్పు, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారాలనుకునే ప్రయత్నం ఈరోజు మీరు చేయవచ్చును. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితమే కలుగుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, అంటే విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగ ప్రాప్తిలో కావచ్చు, కాంట్రాక్టర్లకి రావాల్సిన బిల్స్ అని శాంక్షన్ అవ్వడం కావచ్చు, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ధనవృద్ధి, కార్యసిద్ధి, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో కాస్త పెట్టుబడి పెట్టడం పెద్దగా మంచిది కాదని సూచన. ఎందుకంటే లాటరీలు, జూదము, షేర్ మార్కెట్ కాస్త మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చు. అటువైపు వెళ్ళకపోవడం కొంత మంచిదని సలహా చెప్పబడుతుంది. జాగ్రత్త. డబ్బులు కూడా అప్పుగా ఎవరికి ఇవ్వకండి, మీ వాహనాన్ని కూడా ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే అవతలి వాళ్ళ వల్ల ఏదైనా కొద్దిగా ఇబ్బందులు కలగవచ్చు. కుటుంబ సభ్యులతో మీకు చాలా ఆనందకరంగా ఉంటుందో, బయట వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే మొహమాటానికి వెళ్ళడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటువైపు వెళ్లే ప్రయత్నం చేయకండి. ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలున్న భగవద్గీత పారాయణం మీకు ఇంకా జనాకర్షణ కలిగిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రైతులు కానీ ఇతరత్ర పూలు, పళ్ళు, కూరలు పండించే వారు కూడా ఆకర్షణ శక్తి బాగా కావాలి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా ఆకర్షణ శక్తి కోసం మీరు భగవద్గీత పారాయణం 8 నుంచి 13 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశికి భార్య తరపు బంధువుల నుంచి లాభము, భార్య వలన సౌఖ్యము, భార్య వలన ధనయోగము. భార్య పేరున కనుక మీరు లాటరీ టికెట్ కానీ షేర్లలో పెట్టుబడి పెడితే కూడా లాభం వచ్చే అవకాశం. పిల్లల వల్ల మంచి ఖ్యాతి పొందుకోవడం, అదే కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన బాంధవ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, వస్తువుల్ని, వ్యక్తుల్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం. వివాదాలన్నీ కూడా సమస్యపోవడం, వివాహాది శుభయోగాలు పొందడం. కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనేక రకాల శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం. విదేశాల్లో కూడా మంచి శుభ స్థిర నివాస యోగ్యత, విదేశాల్లో కూడా గృహయోగాన్ని పొందుకునే అవకాశాలు. కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ధనలాభం బాగా ఉంది, వ్యాపార వృద్ధి బాగా ఉంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆగితరమైన వ్యాపారంలో మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో విద్యలో రాణింపు ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రాజ్యాధికారం, కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు, పెద్దలు చెప్పిన మాట వినడం, బంధుమిత్రులతో అనుకూలత, ఏదైనా గొప్ప ఆస్తిని పొందుకునే అవకాశం, కోర్టులో ఉన్నటువంటి ఆస్తులు కానీ ధనము కానీ మీ చేతికి వచ్చే అవకాశం, వివాదాలు సమసిపోతాయి, శత్రునాశనం, మిత్రుల వల్ల లాభం, శుభవార్తాశ్రవణం, సంతాన యోగం, వివాహ యోగం, విదేశీయానం, విదేశాలస్థ నివాసం, వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బడంది కర్మాగారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అదృష్ట యోగం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలూరు ఎగ్జిబిషన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణ, నీళ్లు లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు పొందుకోవచ్చును. కళాకారుల, క్రీడాకారులు కూడా చాలా బలంగా కనబడుతోంది. ఇంట్లో ఏదన్నా ఆర్థిక పరమైనటువంటి అనుకూలత కనబడుతోంది. ఇల్లు కొనేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. మాట తీరులో మంచి దర్పము, మంచి పట్టుదల, గొప్ప వారితో స్నేహము, నూతన వ్యాపార ప్రారంభాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలమైన శుభస్థితిగా చెప్పవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలకు కూడా అనుకూలవంతమైన ఆనంద ప్రయోజనం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం, వివాదాలన్నీ కూడా తొలగిపోయి మంచి వ్యక్తులతో పరిచయంతో ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, ఆనందకరమైన యోగం. ఒక మంచి కార్యక్రమంలో చాలా గొప్ప వ్యక్తులతో పరిచయాలతో వ్యాపార ప్రారంభాన్ని, ఏదన్నా విలువైన వస్తువుని కొనుగోలు చేయడం కానీ, ఒక కార్యక్రమంలో మీకు మంచి పేరు రావడం కానివ్వండి, ఆ కార్యక్రమానికి మీరు నిర్ణేతగా లేదా ఒక సంఘంలో మీరు కార్యదర్శిగా మీరు ఉండగలిగే అవకాశం, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవడం, ఏదో ఒక ఊహించినటువంటి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోబోతుంది. సినిమా రంగంలో ఎవరికి తెలియని నటీమణి, నటుడు ఈరోజు తెరపైకి వచ్చేసి ఒక మంచి క్రియేటివిటీని ఏర్పాటు చేయడం, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయగలిగే అవకాశం కనబడుతోంది. అటువంటి లాభం కూడా ఉంది. ఆస్తిపాస్తుల్లో కానీ, కోర్టు వివాదాలు కానీ చాలా మంచి లాభాలు. అలాగే వైద్యులు, న్యాయవాదులు కూడా వారి వృత్తిలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా మంచి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలూరు ఎగ్జిబిషన్ షూ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా లాభాలు, ఊహించని విజయం, ఉద్యోగస్తులకు అనుకూలవంత చోట ఉద్యోగ లాభం, మంచి బదిలీలు పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలత ఉంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, వ్యవహార, ఆర్థిక ఆనంద లాభాలు, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాన్ని పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పర్వాలేదు. నిన్నటి కన్నా కొద్దిగా ఉపశమనం కలిగించే ఫలితం. ప్రమాదాల నుంచి బయటపడడం, చెప్పుడు మాటలు వినకపోవడం, తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండడం, కోర్టు వివాదాలకు దూరంగా ఉండడం, మద్యపాన సేవన చేయకపోవడం, లంచాలు పుచ్చుకోకపోవడం. అంతే. ఇవన్నీ చేస్తే ఇక మంచిదేగా. ఇప్పుడు చెడ్డ లక్షణాలను తీసేస్తే రాముడు అయిపోతాడు కదా. సో కాబట్టి మీ రోజున మీకు అనుకూల ఫలితాలు. సరే, ఇంకా ఇటువంటి మంచి ఫలితాలు వచ్చినప్పుడు ఇంకా శుభయోగాలు, ఇతరులకు సహాయం చేయడం, తల్లిదండ్రుల యొక్క సహాయం చేయడం, తల్లిదండ్రుల మాట విని ఆ వృత్తి ఉద్యోగాదుల్లో ప్రారంభం చేయడం, కొత్త వ్యాపారంలో తలదూర్చడం, తల్లిదండ్రులు చెప్పినటువంటి దారిలో మీరు వెళ్ళడం, విద్య మీద ఫోకస్ చేయడం, ఇంకా మీకు బ్రహ్మాండ శుభ ఫలితాలే కదా. అంటే నిన్నటి కన్నా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అంటే ఈ రోజు పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటూ సరైన మార్గంలో వెళ్ళగలిగే అవకాశం ఉంది కనుక శుభము, ఆనంద యోగము, ఆరోగ్యము, ఐశ్వర్య లాభము, విద్యా లాభము, ఉద్యోగ లాభము. ఇక వ్యాపార విషయంలోకి వస్తే పెద్ద గొప్పగా చేంజెస్ ఏం లేవు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాట్లోని, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలకి గొప్ప మార్పులు లేవు కానీ కొంత ఉపశమనం కలిగించగలిగే అవకాశం. మీరు మీ పనులలో ఉండవచ్చు. నిన్ననేమో మొత్తం పూర్తిగా ద్రవ్యం నష్టము, అలాగే కొంత
స్నేహితుల వల్ల నష్టము, అనేక రకాల ఇబ్బందులు. ఇవాళ అటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు ఉండే అవకాశం లేదు. కొంత మార్పు, సహజమైనటువంటి వ్యక్తిత్వంతో 10 మందిలో గౌరవాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది, పర్వాలేదు. రాజకీయ నాయకులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫార్మా ఇండస్ట్రీలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. రైతన్నలు బ్రోకర్ల మీద ఆధారపడకూడదు, మీ పంటను మీరే అమ్ముకోండి, లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఈ రాశి వారి కాస్త ప్రశాంతత, ఆనందయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలో కూడా అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కాస్త అనుకూలవంతమైన శుభపరిణామాలు. ఈ రాశి వారికి రోజు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చును. కాకపోతే మీరు కూడా ఈ రోజు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత 2 నుంచి 5 అధ్యాయాలు చదవండి. ఇంకా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటారు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారు విజయము, ఆనందకరమైన సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వరకు జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వివాదాల నుంచి బయటపడడం, కోర్టు తీర్పు అనుకూలంగా రావడం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, వ్యాపారపరంగా అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు, చెల్లవారికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో ముఖ్యంగా లాభాలు పొందిన అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ అపార్చునిటీ, వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం, రాజకీయ నాయకులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడలకు లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి ఆరోగ్యం, ఈరోజు మొత్తం కూడా ఆనందకరమైనటువంటి సంపద, ధన ధాన్య, వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో రాణింపు పొందుకునే అవకాశం ఈరోజు మీకు శుభకరంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చాలా చాలా ఉన్నతమైనటువంటి శుభయోగాలు. నిన్న కూడా అలాగే ఉంది. వీరికి చాలా మంచి సౌకర్యం. ఏమో స్వామి మీరు అంతా నిన్న బాగుంది అన్నారు, మాకేం బాగలేదు అని అంటే మీ జన్మ జాతకాన్ని చూపించుకోండి. గోచారంలో మీకేటువంటి ఫలితాలు నిన్న ఇవాళ అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. పట్టిందల్లా బంగారమో, నక్కతోకి తొక్కడమో, ఇలాంటి మాటలే మాట్లాడుకోవచ్చు మనం. ఆకస్మిక ధనలాభం, గొప్ప వాళ్ళతో పరిచయం, సినిమా రంగంలో మంచి వ్యాపారం, అదే దర్శకులకి, నిర్మాతలకి, కొత్త నటులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. మీ తీసిన షార్ట్ ఫిల్మ్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు తెచ్చుకోవచ్చు తెలుగు వాళ్ళకి. అటువంటి శుభయోగం కూడా ఉంది. అంటే కంటెంట్ పర్ఫెక్ట్ ఉండడం వల్ల మీరు అనుకునేది సాధించగలిగే అవకాశం. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్లో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, అలాగే పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, రైతులకి పంట లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల క్రీడాకారులకు లాభాలు పొందుకోవడం, ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ధనయోగము, వస్తులాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, కుటుంబ సౌఖ్యము, ఆత్మస్థైర్యము, సోదర మైత్రి, మాతృ సౌఖ్యము, వాహన యోగము, విద్యా పరిపూర్ణత, తీర్థయాత్ర సేవన, విదేశీయాన పర్యటన, సంతాన శుభయోగము, అన్యోన్య దాంపత్యము, బంధుమిత్రుల సమాగమము, శుభవార్తల్లో కూడా గృహయోగము, సంతానయోగము, వివాహయోగం లాంటిది. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం, వివాదాలకి దూరంగా ఉండడం, అనుకున్నది సాధించగలగడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లలకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, అలాగే సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదముల ధన ప్రాప్తి,
LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలమైన శుభస్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు కూడా అత్యంత అనుకూలమైన శుభస్థితి. ఈ రోజంతా మీకు ఆనందకరమైన శుభయోగం చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి కాస్త ఉపశమనం అంటే కాస్త గాలి పీల్చుకోవచ్చు. మొన్నటిదాకా కాస్త అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు, అప్పుల వాళ్లతో ఇబ్బందులు అవన్నీ కూడా కాస్త ఉపశమనం, ఊపిరి పీల్చుకోగలిగే అవకాశం, ఇక్కడి నుంచి ఒక ఆర్థికమైన సర్దుబాటు, ఎవరి నుంచైనా హామీ లభించడం, లేదా ఇల్లు కోసం చేసే ప్రయత్నం సఫలం అవ్వడం, ఉద్యోగంలో ఆనందాన్ని పొందుకోవడం, ఒత్తిడి తగ్గడం, ఇలాంటివి బాగా కనబడుతున్నాయి. అంటే మీరు చేసుకున్నటువంటి పుణ్యబలం, పెద్దల ఆశీర్వచనం వల్ల మీకు కాస్త ఉపశమనం కలిగే అవకాశాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల లాభాలు, ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, పర్వాలేదు ప్రమోషన్ రాకపోయినా పర్వాలేదు, దేవుడా నేను అనుకున్న చోటికి వెళ్తే చాలా అనుకున్నారు కదా అనుకుంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఈ సంస్థ నుంచి మారిపోవాలి, తొందరగా కొత్త సంస్థలు ఉద్యోగం రావనేది ఈ రోజు మీకు అటువంటి అపాయింట్మెంట్ లెటర్ వచ్చే అవకాశం. అంటే ఈ ఉన్న కంపెనీలో టైం అయిపోతుంది, వాళ్ళు ఇచ్చినటువంటి 2 నెలల నోటీస్ పీరియడ్ అయిపోతుంది, ఈ 2 రోజులు అయిపోతుంది, దేవుడానికి ఇంకా ఉద్యోగం రాలేదని కంగారు ఉంది కదా, ఈ రోజు అటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి. అంటే వ్యాపారం బాగుందంటే ఏదో ఆహా ఓహో అనుకోక పర్వాలేదు, అంటే మీరు కొంతవరకు ప్రశాంతత పొందుకోగలిగేటువంటి వ్యాపార లాభం. అది కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, అలాగే పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కానీ, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభం కానివ్వండి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల విషయంలో కానివ్వండి, అంటే ఏ వ్యాపారం అయినా సరే కాస్త వెసులుబాటుగా ఉండే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్లకి, మహిళా మండలికి అనుకూలం. అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభం. రాజకీయ నాయకులకి ప్రశాంతత కొద్దిగా. కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు. విదేశాల్లో కూడా కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బంధుమిత్రులతో సమాగమాన్ని పొందుకోవచ్చు. వివాహాదిచ్చే తాంబూలాల గురించి చర్చలు చేయవచ్చు. తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. అలాగే సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్ లెవెల్ చూడడం వల్ల కూడా కొద్దిగా ధర. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి పర్వాలేదు. ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకోగలిగే అవకాశం కనబడుతుంది. వీరికి 7, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, సోదరుల వల్ల, కుటుంబ సభ్యులతో ఆనందయోగం, శుభవార్త వినడం, సంతాన శుభవార్త వినడం, వివాహాది నిశ్చయ తాంబూలాదులు అనుకూలతలు. స్వామి 3 ఉన్నాయి కదా, ఎక్కడ ఎప్పుడు చూడు వివాహ నిశ్చయ తాంబూలాదులు అంటారంటే అవి నిశ్చయ తాంబూలాదులు అనేది ఒక శుభవార్త, శుభమైన మాట. అంటే కేవలం హిందువులకు మాత్రమే జాతకం కాదండి, హిందూయేతరులు కూడా జాతకాలు చూసుకుంటారు. ముస్లిం వాళ్ళకు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, ఈ టైంలో పెళ్లి చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ పెళ్లి విషయంలో ఇద్దరు ఎంగేజ్మెంట్, మీరు చెప్పినటువంటి ఇంగ్లీషులో, ఆంగ్లములో ఎంగేజ్మెంట్, అది తెలుగులో నిశ్చయ తాంబూలాలు అంటారు. సో కాబట్టి ఆ భాష పదాలు వేరు తప్ప పెళ్లి గురించినటువంటి శుభవార్తలు వినడం, ఇది అర్థం చేసుకోండి. హిందువులకి మాత్రం మూఢముంది, పెళ్లిళ్ళు లేవు. ఆగస్టు వరకు పెళ్లిళ్ళు లేవన్న విషయం శుభవార్త, ఇది గుర్తుపెట్టుకోండి. శుభవార్త అంటే కాస్త అందరు కూడా ప్రశాంతం ఉండొచ్చు, కట్నాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, బంగారం కొనుక్కోవడానికి హడావుడు లేకుండా ఒక 3 నెలలు టైం ఉంది. కానీ తొందరపడే అవకాశం లేదు. కాబట్టి శుభవార్త అన్నా నేను. బట్ ఆగస్టులో పెళ్లిళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. మళ్ళీ ఆగస్టు అయిపోయిన తర్వాత డిసెంబర్లో పెళ్లిళ్ళు ఉన్నాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఉన్నాయి వెళ్ళి. సరే, ఏదేమైనా ఈ రాశి వారి కాస్త అనుకూల ఫలితాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వివాహ యోగ్యత, సంతాన యోగ్యత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, రైతన్నలకి పంట లాభం, వచ్చినటువంటి పంటకి సరైన ధర పొందుకునే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవడం, ఆధ్యాత్మిక ఆనంద యోగాలు ఉన్నాయి. బంధుమిత్రులతో సమాగమం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారు, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అనుకూలవంతమైన శుభయోగాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత. మీరు తప్పకుండా మీరు చేస్తున్న ప్రచార శైలి మీరు గెలవడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకు కూడా అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాలు పొందుకోవచ్చును. అందరికీ నమస్కారం. మరి తొందరలో 2 రోజుల్లో మనకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటు పండగ. తప్పకుండా మీరందరూ కూడా ఈ ఓటు పండుగలో పాలు పంచుకొని ఓటు వేస్తారని, తెలుగు రాష్ట్ర ప్రజల కీర్తి పతాకాన్ని ఎగురవేస్తారని, ధర్మమైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, అసమర్థులుగా కాకుండా సమర్థులుగా నిలబడతారని, ఓటు హక్కును వినియోగించుకొని విజయకేతనం మీరు ఎగురవేస్తారని కోరుకుంటూ తప్పక ఓటు వేద్దాం. 13వ తారీఖు అందరూ సిద్ధంగా ఉండండి. పెందలాడలేద్దాం. ఆ రోజు శుభ్రంగా స్నానం చేసి హాలంగా స్వామివారికి దండం పెట్టుకొని మంచి ప్రభుత్వం కొరకు ఓటు వేయించుకుందాం. 7 గంటల లోపున ఓటు వేసేద్దాం. తప్పకుండా మనకి అనుకూలవంతమైన శుభయోగాలను తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.